ఈ సాయంకాల వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని బైబిల్ నుంచి మనం తెలుసుకుందాం. పొరపాటుకు కారణం తొందరపాటు అని. సహజంగా చాలామంది మనుషుల్లో తొందరపాటుతనం అనేది ఉంటుంది. అనగా ఆలోచించకుండా మాట్లాడడం, ఆలోచించకుండా నిర్ణయాన్ని తీసుకోవటం, దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులు భవిష్యత్తులో భయంకర పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకోకుండా త్వరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పెద్దలు అంటూ ఉంటారు, ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి అవి మనుష్యులను తొందర పెడతాయి. కనుక ప్రతి పొరపాటు, మనిషి చేసే పొరపాటుకు కారణం అతడు తన మదిలో తీసుకునే తొందరపాటు నిర్ణయం. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం భూమి మీద మానవాళి శాపానికి కారణమైన ఆది తల్లి తొందరపాటుతనం కాదంటారా? మన ఆది తల్లి తొందరపడింది. ఎలా? అపవాది చెప్పిన మాటను చెవిని పెట్టి, దేవుని మాటను పెడచెవిని పెట్టి, కనీసం ఆమెకు శిరస్సుగా ఉన్న భర్తను సంప్రదింపులు చేయకుండా స్వనిర్ణయం, మీరు దేవతలుగా ఉంటారు అన్న ఒకే ఒక్క మాటతో ఆమె దానిని నమ్మి ఆ వృక్ష ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని, మొదటగా ఆమె తినేసింది, భర్తతో తినలేదండి. ప్రారంభంలో ఆమె తిని అనే పదం ఉంది. ఆమె తిని తన భర్తకు ఇచ్చింది అని. ఎందుకంటే అపవాది ఆమెతో సంభాషించడానికి వచ్చేటప్పటికి ఆదాము లేడు. ఆదాము ఇంటిలో యజమాని లేకుండా తొందరపాటుతనంతో తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ఆమె గర్భాన పుట్టిన మనందరికీ శాపముగా సంక్రమించింది. ఈరోజు మనందరం అనుభవిస్తున్న ఈ ఇబ్బంది కేవలం ఆమె తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం. అది తొందరపాటుతనం. మనం దేవుళ్ళుగా మారిపోతాము అని అపవాది చెప్పినంత మాత్రాన తన భర్త వచ్చినంత వరకు ఆగి, ఏమండి నేను ఇలాగా ఒక ఘటసర్పం మాట్లాడడం విన్నాను, ఇది ఎంతవరకు నిజం, మీరేమంటారు, ఒక్కసారి మీరు దీనికి సంబంధించి నా యజమాని కాబట్టి, మీలో నుంచి నేను వచ్చాను కాబట్టి మీ సలహాను నేను కోరుకుంటున్నానండి అని ఆమె అడగగలిగిందా? లేదు. స్వనిర్ణయం, తొందరపాటు నిర్ణయం. అలాంటి నిర్ణయాల వలన మనుష్యులు ఎన్నో అపరాధాలను కొని తెచ్చుకుంటారు. సర్వసాధారణంగా మనిషి ఏ క్రియ చేయాలన్నా ముందు తన మనస్సులో ఆలోచిస్తాడు. సంఘర్షణ జరుగుతుంది, చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఇవ్వాలా వద్దా. అప్పుడు అతని మనసు ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఎలాంటి నిర్ణయాలను తీసుకోవడానికి మీరు ఆలోచన కలిగి ఉండాలి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల ఎంతో నష్టం. ఈరోజు సమాజంలో జరిగే ఎన్నో ఆత్మహత్యలండి. ఈ ఆత్మహత్యలకు కారణం వారి మనస్సులో తీసుకున్న ఆవేశపూరితమైన ఒక తప్పుడు నిర్ణయం. అది తొందరపాటుతనంతోనే చేస్తారండి వాళ్ళు. ఎలాంటి తొందరపాటు అంటారా? ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అమ్మో ఇంటి దగ్గర అమ్మ నాన్న ఏమంటారు, నాకు అవమానం అని చిన్నపిల్లలు, ఏమంటే 10వ తరగతి లోపున్న పిల్లలు
చనిపోయిన సందర్భాలు, ఉదంతాలు మనకు తెలుసు. అంటే వాళ్ళు ఆలోచించలేదు. సరే పోనీ చెబుతాం, తిడితే తిట్టని, కొడితే కొట్టని, మేము తప్పుడు నిర్ణయం తీసుకోము అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఏదో ఒకటి చేయాలి. మందు తాగడమో, అదే పురుగుల మందు, లేదంటే తమ చేతులు కోసుకోవటము, ప్రాణాన్ని తీసుకోవటం, ఇలాంటి తప్పుడు పనులు వారు చేయడానికి గల కారణం వారి మనస్సు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని చార్మినార్ ఉంది. దానికి 4 మినార్లు ఉంటాయి. దాని లోపల మెట్లు ఉంటాయి. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం చాలామంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ మినార్లు ఎక్కి కూడా కిందకు దూకి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకు కొంతకాలం నిషేధించారు, హైదరాబాద్ మినార్లపైకి వెళ్ళకూడదు అని. ఎందుకంటే అలా అనుమతించడం వల్ల పైకి వెళ్ళి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని. తర్వాత కొందరు మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్ట్, వాళ్ళు ఏమైనా సలహా ఇచ్చారంటే, మీరు ఇక్కడ ఆపడం చేస్తున్న తప్పు, ఆపకండి. ఎందుకంటే ఆ మినార్లు ఎక్కేటప్పుడు చాలా ఎత్తుంటాయి అవి. మనిషి తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఏ క్షణమైనా ఉపయోగపడవచ్చు, ఏ పరిస్థితి అయినా అతన్ని అభ్యంతరపరచవచ్చు. కనుక మెట్లెక్కే లోపు ఆ నిర్ణయాన్ని అతను మార్చుకుంటాడేమో చివరికి వెళ్ళేసరికి. కనుక మీరు ఆపకండి అన్నప్పుడు మరలా ఆ గేట్స్ ఓపెన్ చేశారు మినార్ల పైకి వెళ్ళడానికి. ఇది నేను ఎందుకు చెప్పానంటే, తొందరపాటుతనంతో ఆవేశంతో వెళ్ళి ప్రాణం తీసుకోవటం కంటే, ప్రాణం తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో వాళ్ళ ఆలోచన వాళ్ళని మరలా మార్పు తీసుకొని రావచ్చు, లేదా వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు కల్పించవచ్చు. కనుక ఎప్పుడూ కూడా తొందరపాటుతనం అనేది పనిచేయదు. సమాజంలో ఎక్కువగా అల్లర్లు, గొడవలు, కొట్లాట్లు, నరహత్యలు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఆవేశం. సర్వసాధారణంగా ప్రతి మనుషులను కోపం, ఆవేశం అనేది ఉంటుంది. అయితే ఆ ఆవేశంలో అతను తీసుకున్న నిర్ణయం, ఒక మాట అన్నందుకు వెంటనే ఆవేశంలో చేతికి అందిన ఆయుధం, అది కర్రో, కత్తో, ఇనుమో, ఏదో ఒక దానితో మరి పగవాడిపైన ప్రతిదాడి చేయడానికి సిద్ధపడి ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకొని చంపిన సందర్భాలు మనకు తెలుసు. వాళ్ళు హత్య చేసిన తరువాత, జైలుకు వెళ్ళిన తరువాత, జైలు అధికారులు చెప్పినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ తాలూకా మాటలు కావచ్చు, వాళ్ళ కుటుంబీకుల మాటలు కావచ్చు, మెజారిటీ నేరం చేసిన తర్వాత జైలులోనికి వెళ్ళిన తరువాత వాళ్ళకి ఎలాంటి మనసు కలుగుతుందంటే, ఆ క్షణంలో మేము తొందరపాటుతనంతో ఈ తప్పు చేశాం, ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకొని హత్య చేశాం, ఆవేశంలో మానభంగం చేశాం, తొందరపాటుతనంలో హత్య చేశాం, దోపిడీ చేశాం. ఏమిటి హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, అంటే అలవాటుగా చేసే నేరగాళ్ళు. వాళ్ళు మారరు, ఎందుకంటే వాడికి దొంగతనం చేయటం అలవాటు, వాడికి హత్యలు చేయటం అలవాటు. కానీ అందరూ అలా చేసేవాళ్ళు కారండి. తప్పుడు నిర్ణయాలు తీసుకొని తొందరపాటుతనంతో నేరాలకు గురైపోయేవాళ్ళు ఉంటారు. అదే ఆవేశంతో ఒక దెబ్బ కొట్టడం వల్ల భార్య చచ్చిపోయింది అనుకోండి, కోపంతోనే కొట్టాడు, ఒక మాట అందన్న ఆవేశంతో ఒక దెబ్బ కొట్టాడు, కానీ ఆ దెబ్బ తగలరాని చోట తగిలింది, వెంటనే ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయినందుకు ఖచ్చితంగా నీ మీద మర్డర్ అటెంప్ట్ కేస్, చట్టం నీ మీద అమలు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చంపావు నీ చేతులతో. అది తరువాత ఆవేశంతో చంపావా, నేరంతో చంపావా, పగతో చంపావా అనేది తర్వాత. అంటే ఎక్కువగా మన చేతులలో, మన జీవితాల్లో జరిగే పొరపాట్లు తొందరపాటుతనంతోనే ఉంటాయి. కనుక ప్రతి విషయంలోనూ కూడా నిదానం. రోడ్ల మీద వేగంగా వెళ్ళే వారికి బోర్డులు పెడతారు, ఏమని? స్పీడ్ థ్రిల్స్ బట్
కిల్స్ అంటారు. అంటే నువ్వు వేగంగా వెళ్ళటం నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ నీకు మరణం కూడా రావచ్చు, నువ్వు చావచ్చు. కనుక నిదానంగా వెళ్ళండి, నిదానముగా వెళ్ళుము అంటారు. నిదానమే ప్రధానం అంటారు. దేని విషయంలోనైనా సరే స్థిమితంగా ఆలోచించి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి దాని విషయంలో కాసేపు ఒక దగ్గర కూర్చొని ఈ నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మంచేంటి చెడేంటి ఇవన్నీ ఆలోచించాలి. కోపాలతో ఆవేశాలతో కొట్లాట్లో మనుషులు చంపి, అంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు మనుషులు చచ్చి నేరస్తులుగా నరహంతకులుగా జైళ్ళలో జీవితకాల ఖైదు అనుభవిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడుతుంటారు. యావత్ జీవిత కారాగార శిక్ష పడిన వాళ్ళు కావచ్చు, లేదంటే 15 ఏళ్ల జీవిత ఖైదు, 14 ఏళ్ళ జీవిత ఖైదు కావచ్చు. ఇలాంటి సందర్భాలలో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత బాధపడుతుంటారు, ఏమని తప్పు చేశాం మేము అని. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క ఆవేశపూరితమైన క్షణం, ఆ తొందరపాటు చర్య, దానివల్లే ఈ ప్రమాదం. ఏమండి, కొన్ని సందర్భాల్లో మన వార్తల్లో వింటూ ఉంటాం, భర్త అనుమానించాడను, ఏమండి అత్తమామలు కోప్పడ్డారను, ఇంటిలో జరిగిన సమస్యల వల్ల ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్ని నూతిలో పారవేసి తాను కూడా నూతిలో దూకి చచ్చిపోయిన సందర్భాలు మనకు తెలుసు. అంటే నువ్వు చనిపోవటం ఏంటి, నీతో పాటు అభంశవం ఎరిగిన పసిబిడ్డలు ప్రాణాలు తీయడం ఎందుకు? అంటే ఇక నేను లేకపోతే వీళ్ళకి దిక్కు లేదు, వీళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు ఎవరు పట్టించుకోరు, కనుక నేను చస్తా, నేను చచ్చిపోతే వీళ్ళు అనాథలుగా ఉండకూడదు కాబట్టి వాళ్ళని కూడా చంపేస్తా. అంటే సమాజంలో దేన్నైనా ఎదిరించి పోరాడాలి అన్న మనస్సు వాళ్ళకి లేదు. వాళ్ళ పిరికి వాళ్ళు కనుక. ఆ పిరికితనంతో వాళ్ళు ఏం తొందరపాటు నిర్ణయం తీసుకుంటారంటే పిల్లలను కూడా విషం ఇచ్చేసి, ఇప్పుడు కుటుంబాలే చచ్చిపోయిన సందర్భాలు లేవా? ఒక తండ్రి, ఒక భార్య, పిల్లలు అందరూ. ఢిల్లీలో అయితే అంటే ఒక కేసు అద్భుతం కలకలం సృష్టించిందండి. ఇంచుమించు 9-10 మంది ఉన్న కుటుంబీకులందరూ, అందులో ముసలావిడ ఉంది, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు అందరూ మూకుమ్మడిగా చచ్చిపోయారండి ఊరేసుకొని. ఆ మిస్టరీని ఛేదించడానికి చాలా నెలలు పట్టింది ఢిల్లీ పోలీసు వాళ్ళకి. అంటే ఎందుకు కుటుంబం అంతా చచ్చిపోయింది? దేనిని ఎదిరించలేక, దేనిని సహించలేక, అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు, మేము చావాలి. అలాంటి సమయాల్లో వాళ్ళకి తొందరపాటుతనం మాన్పించి ఎవరైనా మంచి చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు మారుతారు. కనుక వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఊరేసుకునేవాళ్ళు, మందు తాగి ప్రాణం తీసుకునేవాళ్ళు, ఏమండి మరికొంతమంది అయితే ప్రాణాలు తీసుకునేటంతటి ధైర్యం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు కోసుకుంటుంటారు. నరాలు కోసుకున్నోళ్ళు తెలుసా మీకు? లవ్ ఫెయిల్యూర్లు అయిన వాళ్ళు, ఎదుటి వాళ్ళ మాటలు భరించలేక, ఏమండి తమ చేతులలో నరాలు కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే రక్తం పోవాలి, అంటే ఆత్మహత్యా యత్నం. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు? పొరపాటది. నీ బ్రతుకులో సంభవించే పొరపాటుకి తొందరపడుతున్నావు నువ్వు. అలాంటి తొందరపాటు వల్ల ఎన్ని భయంకరమైన పరిస్థితులు వ్యాపిస్తాయో దేవుడు ముందుగా చెబుతున్నాడు. వాక్యంలో తన పిల్లలైన వారిని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే చరిత్రలో ఎన్నో సందర్భాలు సంభవించాయి. వాటిని చదివి మనం ఎప్పుడు తొందరపడకూడదు. చదువుదాం ఒక మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఒకటి తెలివి లేకుండుట మంచిది కాదు. అలర్ట్గా ఉండాలి, తెలివి కావాలి. తెలివి అంటే వాక్యం వలన వచ్చే తెలివితేటలు, లోక సంబంధమైన తెలివితేటలు కాదు. ఒకటి తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. నువ్వు తొందరపడితే నీ దారి తప్పిపోతుంది. నువ్వు త్వరపడి నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితం తారుమారైపోతుంది.
ఏమండి? ఒక కుర్రోడు వచ్చి బాధపడతాడు నా దగ్గర. ఏనాన్న ఏంటి, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని, ఆ పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది, ఎందుకు ఏమైంది? ఆమెదేం తప్పు లేదు, నాదే తప్పు. ఏం చేశావు? నేను దొంగతనం చేశాను. దేనికి? బాగున్నావు కదా, కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, ఎందుకు దొంగతనం చేశావు? నా అప్పులు తీర్చుకోవడానికి. నాకు అసలు దొంగతనం అలవాట్లేదు, కానీ అప్పుల భారం పెరిగి తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనానికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఇతనితో ఉన్న స్నేహితులు అలాంటి వాళ్ళు, పదరా ఒకసారి దొంగతనం చేద్దాం, మన అప్పులన్నీ తీరిపోతాయి. నేను విన్న సందర్భం చెప్తున్నాను మీకు. భార్య వెళ్ళిపోయింది, దొంగతనం కింద కేసు పెట్టారు, జైలుకు పంపారు. మళ్ళా జైలు నుంచి శిక్ష పూర్తి కాకుండా వచ్చాడు, భార్య దగ్గరికి వెళ్ళాడు, బ్రతిమాలాడు, కాలు పట్టుకున్నాడు. ఏదో మొత్తానికి భార్య క్షమించి వచ్చింది. మరలా కొంతకాలం తర్వాత ఏమండి, స్నేహితులు పిలిచారు. ఏమని? ఒకరిని కిడ్నాప్ చేయాలి, నువ్వు వస్తావా? తన ప్రవర్తన మారకుండా మరలా వెళ్ళాడండి, కిడ్నాప్కి వెళ్ళాడు. ఈసారి ఇంకా పెద్ద కేసు పడింది. ఇప్పుడు ఆ భార్యను రమ్మంటే అసలు నేను రానంటే రాను, ఇంకా మీరు మారట్లేదు, మీ ప్రవర్తన మార్చుకోవటం లేదు, పిల్లల పరిస్థితి ఏంటి, మరి ఎందుకు నన్ను అలా చేసావు? ఏం చేయమంటారు? ఆ క్షణంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకున్న ఒత్తిడులు, నాకున్న సమస్యలు, నా స్నేహితులు రమ్మంటే నాకు అసలు నిజంగా నేరంతో సంబంధం లేదు, కేవలం డ్రైవర్గా వెళ్ళాను. డ్రైవర్గా వెళితే ప్రతి నేరంలోనైనా సరే, కిడ్నాప్ చేసేటప్పుడు నువ్వు డ్రైవర్ అయినా, క్లీనర్ అయినా, ఎవరైనా కాన్స్పిరసీ అంటారు దాన్ని. క్రిమినల్ కాన్స్పిరసీ అంటే కుట్రపూరితమైన చర్య. అందులో ఎవరెవరున్నారో, కత్తితో పొడిచిన వాడంతో, కత్తి అందించిన వాడంతే, ఆ చంపడానికి బండి మీద తీసుకెళ్ళిన వాడు అంతే, అందరికీ సమానమైన శిక్ష వర్తిస్తుంది. అది చట్టం. ఈరోజు చాలా మదన పడిపోతున్నాడండి. ఈరోజు పశ్చాత్తాపం వచ్చింది. నేను గమనించాను అతనిలో. నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు నాకు చాలా బుద్ధి కలిగిందని, ఇంకెప్పుడు నేను ఇలా పని చేయకూడదని దేవుని ఎదుట నిర్ణయం తీసుకొని ప్రమాణం చేసుకున్నాను దేవుని ఎదుట. ఓకే, మంచిదే, కానీ నా భార్య నన్ను నమ్మటం లేదు. అంటే తొందరపడి అవసరాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితం ఏదో అయిపోతుంది. నువ్వు బిడ్డలతో, భార్యతో సంతోషంగా అందరి కుటుంబాల దేవుని సేవలో ఉండాల్సిన నువ్వు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయావు? నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం. నీ జ్ఞానం లేదు, తెలివి లేదు. అదే అంటున్నాడు, ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. అలాంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళకండి అని దేవుడు చెబుతున్నాడండి. ఎందుకు చెబుతున్నాడు? తండ్రి ఎందుకు హెచ్చరిస్తున్నాడు మనల్ని? తొందరపాటు నిర్ణయాలు మనిషిని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఏమండి, హత్య చేసిన ఎవరినైనా చిన్నప్పటి నుంచి ఎవరికి హత్యలు అలవాటు ఉండవు కదండి. ఎందుకు రా నువ్వు చంపావు అంటే, ఆవేశంలో చంపానండి, కోపంతో చంపేశానండి అంటే, అంత పెద్ద నేరానికి కారణం అతని తొందరపడతనం. తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు, కానీ ప్రయోజనం లేదు. కుటుంబానికి దూరం, సమాజానికి దూరం, నేరస్తుడనే ముద్ర, నరహంతకుడనే ముద్ర. అందుకే దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళు ఎలాగ ఉన్నారు అంటే, ఎలాంటి విషయాల్లో వారు త్వరపడుతున్నారు అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ఏంటి, ఏమీ కాదు, ఏంటి చంపమంటారా అని లేపేమంటారా? ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర గోండావారు, కిరాతకులైన వారు డబ్బులు తీసుకుని చంపేవాళ్ళు ఉన్నారండి. ఎంతకో చెప్పమంటారా? 500 రూపాయలకు మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారండి. 500 రూపీస్. ఇంతకీ 500 దేనికడికి? మందు కావాలి అడిగి, మందుకు డబ్బులు లేవు. 500 ఎవడిస్తాడు? ఎవడిచ్చినా పర్వాలేదు, ఏం చేయమన్నా చేస్తాడు వాడు బానిసైన మత్తు పదార్థాల కోసమో, మందుల కోసమో, డ్రగ్స్ కోసమో 1000 రూపాయలకి హత్య చేసేవాళ్ళు ఉన్నారు. వాడు అవసరత వాడితో పని చేయిస్తుంది, త్వరపడుతుంది. రే నువ్వు పీల్చాలరా, నువ్వు డ్రగ్స్ పీల్చాలి, నువ్వు ఇంజెక్షన్ తీసుకోవాలి, నీకు మత్తు పదార్థం కావాలి, నువ్వు మందు సారా తాగాలి, అందుకే ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి,
కీడు చేటికే వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేటికే వారు త్వరపడుచుందురు అంటున్నాడు చూడండి. యెషయాగ్రంథం 59వ అధ్యాయం. యెషయాగ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు తన పిల్లలకి. యెషయాగ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వాళ్ళు కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. ఈ చట్టం నుంచి నువ్వు తప్పించుకోలేవు. నరహత్య చేస్తే ఇక దేవుని చట్టం నుంచి ఇక్కడా శిక్షే, అక్కడా శిక్షే. ఎందుకు తొందరపాటుతనం? ఈరోజు సమాజంలో బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సన్మార్గాన్ని నడిపించేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చెప్పినా వినరండి. వాళ్ళు తొందరపాటుతనం అలాంటిదండి. కొంతమంది అయితే కూరుకుపోయారు ఇంక అందులో. ఏమండి మేము ఇంక ఇందులోంచి బయటికి రాలేమండి, ఇక బయటికి రాలేమండి ఇందులో. ఈ దాదాగిరిలో, ఈ గోండాగిరిలో మేము ఉండిపోయాం. ఇప్పుడు బయటకు వచ్చినా మమ్మల్ని బతకనివ్వరు. మరి ఏం చేయాలి? ఇక చచ్చినంత వరకు ఇందులో ఉండటమే. చూసారా వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందో? అందుకే దేవుడే ఉన్నాడు, వాళ్ళ కాళ్ళ పాపము చేయి పరుగెత్తుచున్నవి, నిరపరాధులను, ఏ పాపము తెలియవాళ్ళని. ఏమంటే డబ్బులు ఇస్తారు, పలానా వాళ్ళు లేపా అంటారు. వీడికి వాడికి ఏమీ కోపాలు ద్వేషాలు లేవండి. డబ్బు తీసుకున్నాడు అంతే. డబ్బు తీసుకున్నాడు, డబ్బుల కోసం చంపేస్తారు అంతే. మీకు తెలుసు కదా ప్రత్యూష కేసు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, కుల సంబంధమైన పరిస్థితులు వచ్చాయి. అందుకోసం భర్తని చంపడానికి కిరాయి హంతకులు డబ్బులు ఇచ్చాడు. సొంత తండ్రే, కుమార్తె తండ్రి ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడు, నువ్వు వెళ్ళి చంపేవాడిని అని. వివాహం చేసుకొని వస్తున్నప్పుడు నడి రోడ్డు మీద మన పాటలో చూపిస్తాం కదా, ఎందుకు చంపేశారు? వాడి మీద ఏం కోపం? వీడికి చంపినోడికి ఏం కోపం? ఏమీ లేదు, డబ్బులు ఇచ్చాడు అంతే. నిరపరాధులను చంపటం త్వరపడుతున్నాయి. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. నర సమాజం చూసారు ఎలా మారిపోతుందో. నిజంగా దేవునికి ఇటువంటి కార్యక్రమాలు నచ్చవు. అందుకే బైబిల్లో ఒక మాట, ఆయన మనస్సులో ఉన్న మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, 18వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు? 16వ వచనం ఏమన్నాడండి? యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు నచ్చవట ఆయనకి. అవేవంటే అహంకారం, గర్వంతో చూసే దృష్టి, తప్పుడు మాటలు మాట్లాడే నాలుక, అమాయకులను చంపే చేతులు, తప్పుడు ఆలోచనలు ఆలోచించే హృదయము, కీడు చేయుటకై త్వరపడి పరుగులెత్తు పాదములు. త్వరపడి అంటున్నాడు చూడండి. అంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇది అమలు చేసేయాలంతే, ఇంకా అది మార్చుకోరు. తొందరపాటు, చంపేయాలి, లేపేయాలి, కీడు చెయ్యాలి, అన్యాయం జరగాలి, ఇంకా వాళ్ళ కుటుంబ నాశనం కావాలి, అందుకు మేము ఏమైనా చెయ్యాలి. మారండి. ఇవట దేవుడికి నచ్చవట. అందులో త్వరపడి పరుగులెత్తు పాదములు, కీడు చేయుటకై త్వరపడి పరుగులెత్తు పాదములు. ఎవరో నరహంతకుల కోసం అనుకుంటున్నారా? సరే వాళ్ళు ఉన్నారులేండి. మరి మనం ఒకరి కోసం చెడు చెప్పడానికి ఎంత తొందరపడతారు మీరు? ఏమైనా విషయం తెలిసింది అనుకోండి, మీ నోరు ఆగుతుందా? ఆడోళ్ళ నోరు అస్సలు ఆగదండి, మగోళ్ళ నోరు కూడా ఆగదులేండి. వెంటనే పక్కన వాళ్ళతో చెప్పేయాలి. ఏమని? ఒక కీడును గూర్చి వెంటనే మాట్లాడేయాలి. అందుకు ఎంత గబగబ గబగబ పరిగెత్తుకుని మీకు తెలుసా ఈ విషయం? ఏంటి తెలుసు? ఎందుకు అంత తొందరపాటు? దేనికి అంత ఆవేశం? ఎందుకంత స్పీడ్? ఎందుకు స్పీడ్ పడుతున్నా లేరా? ఆడోళ్ళలోనున్నారు, మగోళ్ళలోనున్నారు స్పీడ్ ఉన్నోళ్ళు. దేనికి స్పీడు? చెప్పేయాలి, కీడుని చెప్పేయాలి, దోషాన్ని ప్రకటించేయాలి, నేరాన్ని మోపేయాలి. అదే త్వరపడి, కీడు చేయుటకై త్వరపడి పరుగులెత్తు పాదములు. నువ్వు చేస్తున్నావా?
అలా ఒకవేళ నువ్వు ఎవరికోసైనా త్వరపడి కీడు మాట్లాడడానికి, కీడు చేయడానికి, కీడు చెప్పడానికి నువ్వు తొందరపడితే నువ్వు అసహ్యం అట. యెహోవాకు అసహ్యములైన 6 గలవు 7 ఆయనకి హేయములే అంటున్నాడు. చూడండి, ఆయనకు నచ్చనిది తొందరపాటుతనంతో చేసే తప్పులు. యెహోవాకు నచ్చనివవి. ఏమండి? కనుక ఏం చేయాలి? తొందరపడకూడదు. ఒక్కొక్కసారి మన ఆవేశంతో, తొందరపాటుతనంతో మనల్ని ఏదో చేయాలనుకుంటుంది. ఎందుకంటే మనకు అందరికీ ఆవేశాలు ఉన్నాయండి. ఎవరికి ఆవేశాలు లేవు? కొన్ని సందర్భాల్లో మనకు ఆవేశం వచ్చినప్పుడు ఏదో చేసేద్దాం అనిపిస్తుంటుంది. చేతులతో ఏమీ చేయలేకపోయినా కనీసం నోటుతోనే ఏదో ఒకటి చేసేద్దాం, అనేద్దాం, కించపరిచేద్దాం, దూషించేద్దాం. తొందరపడరా? అలాంటి తొందరపాటుతనాలు మనకి లేవా? వద్దు. పొరపాటు చేయడానికి తొందరపడొద్దు. నిదానం. అనవసరంగా మీరు కలుషాలని, దోషాలని కొని తెచ్చుకోవద్దు. దేవుని దృష్టిలో అసహ్యులుగా మారొద్దు. తొందరపడకండి, తొందరపడొద్దు. త్వరపడి చేసేవాళ్ళు దేవుడికి అసహ్యులు అంటున్నాడు. అందుకే దేవుడికి నచ్చని వారుగా మీరు ఉంటారా? ఒక్కొక్కసారి మన కోసం ఏదైనా ఎవరైనా అన్నారన్నప్పుడు వెంటనే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అనిపించదా మీకు? పగవారి పైన వెంటనే ఏదో చేయాలి అనిపిస్తుంటుంది. అప్పుడు తొందరపడొద్దు. నిదానం. ఎలాగ మీ మనసు తొందర పెడుతుంటుంది మిమ్మల్ని. అందుకే భక్తుడు కూడా తొందర పెడుతున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు చూడండి, తన ప్రాణంతో చెప్తున్న సందర్భం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 42వ కీర్తన 5వ వచనం ఏమంటున్నాడు? 42:5 కీర్తనల గ్రంథం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. ఎవరో నేను అన్నారని లోపల బాధపడిపోతున్నావా? నలిగిపోతున్నావా? నేను అవమానించారని? నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఏడు ప్రాణం ఏమైపోతుందట? ఉండలేకపోతున్నానండి నేను. ఏం చేయాలి? ఏదోటి చేయాలి. ఇప్పుడు ఏదోటి అనాలి. వాళ్ళకు కూడా ఏదోటి నేను డ్యామేజ్ చేయాలి, పగ సాధించాలి నేను. డైరెక్ట్గా మనం కత్తులతో చంపకపోయినా మాటలతో చంపేస్తాం కదండి. నేరాలు వాళ్ళ మీద వేసి చంపేస్తాం కదండి. ఇవన్నీ ఏంటి? ప్రాణం తొందర పెడుతుందా మిమ్మల్ని? వద్దు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, వద్దు. ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ నుంచి నమ్మకించు. దేవుడు నమ్ము, వాక్యాన్ని చదువు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడిని చెప్పుకో. దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుట నా పని అన్నాడు కదా. నువ్వెందుకో ఆవేశంతో ఊగిపోతున్నావు. కొంతమందికి ఆవేశం వస్తే ఆపలేమండి. ఊగిపోతుంటారు ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఎందుకు? ఆగు. తొందరపాటు ఎందుకు తొందరపడుతున్నావు? నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, నమ్ము. ఆయనే నా రక్షణకర్తని, నా దేవుడిని చెప్పుకొనుము. ఇంకనూ ఆయన నేను స్తుతించేదను. దేవుడికి అప్పచెప్పు, ఆయన చూసుకుంటాడు. పగ తీర్చుట నా పని అన్నాడు కదా. నీకు అన్యాయం జరిగితే దేవుడితో చెప్పు. ఆయన వేసే శిక్ష ప్రపంచంలో ఎవడు వేయలేడు. మనుషుల శిక్ష నుంచి మనుషులు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడు వేసే శిక్ష నుంచి మనిషి తప్పించుకోలేడు. అలాంటప్పుడు నువ్వెందుకు పగ తీర్చుకోవాలనుకుంటావు? నువ్వెందుకు ఏదో సాధించాలి అనుకుంటున్నావు? పగ సాధించాలి అనుకుని తొందరపడిపోతున్నావు. ఎప్పుడు నేరాలు చేయడానికి మనుషుల్లో ఉన్న తొందరపాటే కారణం. బాగా ఆలోచించండి. ఎప్పుడైనా సరే, ఈసారి ఏదైనా ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకునే ముందు మీలో పడుతున్న తొందరపాటుతనం కంట్రోల్ చేయండి. ఎప్పుడైతే మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటారో మీ వల్ల ఏ తప్పు జరగదండి. ఆవేశంలో ఏ తప్పుడు నిర్ణయం మీరు తీసుకోరండి. ఏ పొరపాటు మీ వల్ల జరగదండి. పొరపాటు జరగకుండా ఉండాలి అంటే తొందరపాటు అక్కరలేదు. వద్దు, మానుకోండి. నిదానించండి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏ విషయంలో నిదానించమన్నాడు? యాకోబు పత్రికలో అన్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడండి. ఏదైనా వినడానికి ఓకే, త్వరపడండి, తప్పు లేదు. మాటలాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేనికి నిదానం అంటున్నాడు? కోపం ఎందుకు వచ్చేస్తుంది ఊరకనే? ఎందుకు కోప్పడిపోతున్నారు? ఎందుకు ఆవేశపడిపోతున్నారు?
చాలా మందిలో మనుషులు షార్ట్ టెంపర్ అంటారు వాళ్ళని. షార్ట్ టెంపర్ అంటే ఊరకనే ఊరకనే వచ్చేద్దండి కోపం వాళ్ళకి. కొంతమంది భార్యల మీద భర్తలకు ఊరకనే వచ్చేది కోపం. ఏడు కూర సరిగ్గా లేకపోయినా కోపం వచ్చేద్దా? సరిగ్గా వండకపోయినా కోపం వచ్చేస్తుందా? కొంతమంది ఆడవాళ్ళకి భర్త సరిగ్గా పట్టించుకోకపోతే ఊరకనే వచ్చేద్దండి కోపం. ఎందుకు తొందరపడతాను? దానికి ఏం చేస్తావు? అలుగుతావా? జవాబిస్తావా? మాటకు మాట జవాబిస్తావు. అప్పుడు ఏమవుద్ది? మాటకు మాట జవాబిస్తే భర్తకి చేయలేగిస్తుంది. అప్పుడు నీకు 4 పడతాయి. ఏమండి? దానికి ఇంకా నువ్వు 4 మాట్లాడావు అనుకో, ఆ చేతికి ఏదో ఆయుధం తగులుతుంది. గట్టిగా ఏ గోడకేసి గుద్దేశాడు అనుకోండి, బ్రెయిన్ ఖరాబ్ అయిపోతాయి. ఏమండి? లోన ఏమైనా ప్రమాదం జరిగితే, నీ ఆరోగ్యం దెబ్బతింటే, అసలు పూర్తిగా నువ్వు పిచ్చిదానం అయిపోతే, ఇదంతా దేనికి? ఆవేశం. వెంటనే అనేయాలి. అతను అన్నందుకు వెంటనే ఏదో ఒకటి చెప్పేయాలి సమాధానం. నేను వెంటనే సమాధానం చెప్పేయాలి. అతను చెప్పేదానికి యాక్షన్, వెంటనే రియాక్షన్. అతని యాక్షన్కి నీకు రియాక్షన్ ఉంటుంది, మరి నీ యాక్షన్కి అతని దగ్గర నుంచి కూడా ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది కదా. కనుక ఏం చేయాలి? నిదానం. బైబిల్ చెప్తుందండి, తొందరపడకండి పిల్లలారా, తొందరపడకండి. ఇప్పుడు వృద్ధులు, ముసలివాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు దేనికి తొందరపడరండి, ఆవేశం పడరు వాళ్ళు. అందుకే దేవుడు మన తండ్రి ఏం చెప్తున్నాడు మనతో? మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడినా మాటలాడేటప్పుడు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండేవాళ్ళని. ఊరకనే కోపం తెచ్చేసుకోకండి. ఎందుకు తొందరపాటుతో కోపం, ఆవేశం ఎందుకు ఊరకనే పడిపోతున్నారు? ఎందుకు వేగంగా మీకు కోపం వచ్చేస్తుంది? వెంటనే సర్రమని వేగం వచ్చి కోపం వచ్చేయాలి మీకు. ఆ కోపం ఒకవేళ మీ మనస్సులో సుఖనివాసం చేస్తే అది రౌద్రంగా మారి, పగగా మారి, ద్వేషంగా మారి ఆ మనిషిని చంపినంత వరకు ఊరుకోదండి. ఈరోజు ఎందుకు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? సమాజంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కోపం. ఒకడొక మాట అన్నందుకు భరించలేక వాడిని ఏదో విధంగా చంపాలి. ఏమండి? ఒకప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ మీద. ఆ మాటలన్నీ వాళ్ళు కొంతమంది అన్నారు, మేము బుక్లో నోట్ చేసుకున్నాం అన్నీ. నోట్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పడతామరా మీ పని అంటే వీళ్ళు ఏం చేశారన్నమాట? పగ సాధిస్తున్నారు, కోపాన్ని తీర్చుకుంటున్నారు. అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు మేము పగ సాధించాలి అంటే లోపల దాన్ని ఏం దాచుకున్నారు మీరు? పగని, ద్వేషాన్ని. అలా వాళ్ళు పగ రప్పించడానికి కారణం మీ మాటే కదా. నువ్వెందుకు త్వరపడి మాట్లాడాలి? నువ్వెందుకు త్వరపడి మాట్లాడాలి? నిదానంగా మాట్లాడలేవా? నిదానంగా ఉండలేవా? ఎంతోమంది దౌష్ట్యానికి దిగిన వాళ్ళు ఉన్నారండి. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది విర్రవీగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. తప్పు కాదా? ఎదుటి మనిషిని రెచ్చగొట్టడం ఎందుకు? ఎదుటి మనిషిని ఆవేశానికి దింపడం ఎందుకు? ఆ తర్వాత పారిపోవడం ఎందుకు? ఏమండి? ఆలోచించండి. ఆవేశం ఉన్నప్పుడు మాట్లాడడం కాదు, నిదానించు. మాట్లాడడానికి నిదానించు. ఈ సమాజానికి మంచి మాటలు చెబితే ఎందుకు జరుగుతాయండి ఈ కోపాలు, ద్వేషాలు, పగలు, హత్యలు, కుట్రపూరితమైన హత్యలు ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఈ పొరపాట్లన్నీ జరగడానికి కారణం మనుషుల్లో ఉన్న తొందరపాటుతనం అండి. నిజంగా ఒక బలాఢ్యుడైన సంసోను చనిపోవడానికి కారణం ఏంటి? ఏమండి? గత వారం అంతకుముందు మునుపు మనం చెప్పుకున్నాం. బలాఢ్యుడైన సంసోను ఎందుకు తన శక్తిని గురించి చెప్పేశాడు? వదలట్లేదు కదా పక్క నుండి, రోజు తినేస్తుంది తల. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా అండి? అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? చదువుదాం. బైబిల్లో చదువుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఏమండి? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున, ఇంక ఊరుకోవట్లేదు. చెప్పు ఆ పొడుపు కథ సంగతి పొడుపు కథ సంగతి చెప్పు. తొందర పెట్టినందున అతడు ఆమెను దానికి తెలియజేయగా ఆమె తన జనులకు విప్పుడు కథను విప్పేసింది, చెప్పేశాడు. ఆమె తొందరపాటుతనం, ఈయన ఒప్పేసుకున్నాడు. దానివల్ల ఎంత నష్టం! ఏమండి? అవునా కాదా? నష్టం కలిగిందా లేదా? కలిగింది నష్టం. దేనికి నష్టం? ఆవిడ రోజు సొదపెడుతుంది. ఎవరు? నువ్వు ఎవరి దగ్గరికి అయితే వేషి దగ్గరికి వెళ్ళి చేరావు, ఆవిడ రోజు తొడ మీద పడుకోబెట్టి అడుగుతుంది, చెప్పు 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 చెప్పు.
రోజు తొందర పెడుతుంది. చెప్పేశావా? చెప్పేశావు. నీ జట్టలు తీసేసింది, నిన్ను గుడ్డివాణ్ణి చేసేసింది, చివరికి నీ ప్రాణం పోయేటంత పరిస్థితికి తెచ్చింది. దేనికి? వాళ్ళు తొందరపాటుతనంతో అడగటం, నువ్వు వాళ్ళ తొందరపాటుతనానికి లొంగిపోవటం, చెప్పేయటం. త్వరపడి, అందుకే కంగారు పడకండి, మాట జారకండి. పెద్దలు అంటుంటారు చూసారా, ఏమండి కాలు జారినా పర్లేదు కానీ మాట జారకూడదండి. కాలు జారినా తప్పే, మాట జారినా తప్పే, రెండు తప్పే. ఏమండి అంటే ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం కష్టం. యోప్తా ఉన్నాడు, విజయాన్ని పొందాడు. విజయాన్ని పొందిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు దేవుడు ఏమని అడిగాడా? ఏం అడగలేదు. ఏమన్నాడు? యోప్తా నోరు జారిపోయి ఒక మాట అన్నాడు, నేను ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు నా ఇంటిలోంచి గుమ్మలోంచి ఏదైతే ముందు వస్తుంది అది యెహోవాకు ప్రతిష్ఠితం అన్నాడు. ఎవరు వచ్చేశారు? కూతురు వచ్చేసింది. ఆవిడ అంగలార్చే పరిస్థితికి తీసుకొచ్చేసాడు ఆఖరికి. అంటే ఆవిడ సంప్రదింపులు లేకుండా నీ సొంత నిర్ణయాలతో నువ్వు నిర్ణయం తీసుకుంటావేంటి? నువ్వు యోధుడు అయితే ఎందుకు తొందరపాటు? యోప్తా ఏం చేశాడండి యోప్తా? ఏదైతే ఎదుర్కోవడానికి ముందు వస్తుందో అదే న్యాయాధిపతుల గ్రంథం 11 వచ్చే 30-31 వచనాల్లో ఉంటుంది, చదవండి. ఆ సందర్భం మీకు తెలుసు కాబట్టి చదవట్లేదు. ఏదైతే ముందు వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠితం. పాపం కుమార్తె తంబుర సితారలతో వచ్చింది, తండ్రి విజయుడే వస్తున్నాడని. ఆ తర్వాత ఆవిడ కన్యత్వాన్ని గురించి ఏడవటం, ఆమె గురించి గొప్ప పండగ జరగటం, ఇదంతా ఎందుకు జరిగింది ఆవిడకంటే ఒక తండ్రి తీసుకున్న నిర్ణయం, తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయం. అంటే తొందరపాటు నిర్ణయాలు ఎన్నో సందర్భాల్లో మీకు కీడు చేస్తాయి, హాని చేస్తాయి, ఎదుట బ్రతుకులకు ఇబ్బంది కలిగిస్తాయి. తెలుసుకోండి. ఏమండి నిన్న ఎప్పుడు చూశానండి, పాపం వాళ్ళు బాగానే వెళ్తున్నారు, రోడ్డు మీద స్లోగా వెళ్తున్నారు, ఇద్దరు బైక్ మీద. అవతల నుంచి వేగంగా 2 లారీలు వచ్చేసేయండి, వాళ్ళ మీద పడిపోయి నుజ్జు చేసేసేయండి ఇద్దరిని. వాళ్ళు లెఫ్ట్ సైడే ఉన్నారు, క్రమమైన రోడ్లోనే ఉన్నారు, కానీ వాడు వేగం, వాడు తొందరపాటుతనం మరొకరి ప్రాణాలు బలి తీసింది. ఇలా ఎన్ని జరగట్లేదు చెప్పండి? తొందరపాటుతనంతో ఎన్ని ప్రాణాలు దెబ్బతింటున్నాయి, ఎన్ని బ్రతుకులో మంటగలిసిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు వీధిని పడుతున్నాయి. ఈ పొరపాట్లన్నిటికీ కారణం తొందరపాటు కాదా? ఎస్. దేవుడు మాట ఇచ్చాడు అబ్రాహాముని పిలిచి, అబ్రాహాము నీ భార్య అని శారా వారసుని కంటదయ్యా, శారా వల్ల నీకు వరపుత్రుడు పుడతాడు మాటిచ్చాడు. మీదటికి ఈ కాలాన్ని వస్తాను. కానీ సంవత్సర కాలంలో శారా గారు సలహా ఇచ్చారు, ఏమని? నాకు పిల్లలు లేరు కదా, గొడ్రాలుగా ఉన్నాను కదా, నువ్వు నా దాసితో వెళ్ళిపో, నువ్వు నా దాసితో వెళ్ళు. మరి అబ్రహాం గారు ఏం చేశారు? సరే మగవాడికి అవకాశం దొరికింది, ఏమండి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు ఆయన. భార్య కోరుకున్నట్లుగా, ఏమండి ఈ వృద్ధాప్యంలో కూడా ఒక ఐగుప్తురాలైన ఒక యవనస్తురాలు భారీగా వస్తుందంటే ఏ మగాడొద్దంటాడు? చేసుకున్నాడు. నువ్వు చేసుకున్నావు, కోరుకున్నట్లుగా పుత్రుడు పుట్టాడు ఇష్మాయేలు. పుట్టిన తర్వాత మళ్ళీ ఏమైంది దేవుడికి? ఏమండి యజమానురాలు ఆవిడ దృష్టికి నీచురాలు అయిపోయిందట, తగిలే అని పట్టుకుంది, పంపించేసింది. మరలా అక్కడికి వెళ్ళాడు, మరలా దేవుడు ఏదో పెట్టాడు, పోన్లే అమ్మ వెళ్ళిపోతల్లి జాగ్రత్తగా వెళ్ళిపో అని చెప్పి మరలా దేవుడు వెనక పంపించాడు. మరలా వచ్చింది ఇంటికి, మరలా పెద్దోళ్ళు అయ్యారు. ఈలోపు ఇసాకు పుట్టాడు, పాలు విడిచాడని విందు చేస్తుంటే అక్కడేదో అన్నాడని మళ్ళా గొడవ, మరలా పంపించేయి. మొత్తానికి ఆ మాట నెరవేరింది, పంపించేశాడు. ఇష్మాయేలు తన చిన్నప్పటి నుంచి తన తల్లికి జరిగిన అవమానం, ఈ రోజుకి 2 వర్గాల మధ్య వైరం, ఆరని పోరు, ఆరని యుద్ధం. ఎవరెవరి మధ్య? ఇష్మాయేలీల మధ్య, ఇశ్రాయేలీల మధ్య. 2 తెగల వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆగర్భ శత్రువులుగా ఉన్నారండి. దీనికి కారణం నువ్వు తొందరపాటుతనంతో ఏం సలహా ఇచ్చావమ్మా శారమ్మ? దేవుడు వాగ్దానం చేశాడు కదా తల్లి, నువ్వు నవ్వావు కదా గుడారంలో, ఆగొచ్చు కదా. ఈలోపు ఎందుకు తొందరపడ్డావు? ఈ తొందరపాటుతనం ఏం చేసింది? 2 జనాంగాలను సృష్టించింది.
ఈ రోజుకి కూడా గాజా, జెరూసలేము పరిసర ప్రాంతాలు వాళ్ళంతా కూడా ఒక్కొక్క హమాస్, ఇజ్రాయిల్స్ ఏంటి జరుగుతున్నావు? శవాల గుట్టలండి. నిన్న కూడా శవాల గుట్టలు రోడ్ల మీద పడిపోయండి. మరి ఈ ఈ ఈ కారణాలు, ఈ మరణాలన్నీ దేనికంటారు చెప్పండి? ఒకరోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే ఇది ఒక 2000, క్రీస్తుకు ముందు అబ్రహాం గారు ఒక 2000, 4000 సంవత్సరాల క్రితం ఒకరు తీసుకున్న తొందరపాటు నిర్ణయం కదా, ఒక చిన్ని పొరపాటు. ఆ రోజు 2 కుటుంబాల మధ్య గొడవ, అంతే. ఏంటి, 2 అన్నదమ్ముల మధ్య గొడవేమో, కానీ ఈరోజు దేశాల మధ్య గొడవ, దేశాల మధ్య వైరం. ఒక చిన్న పొరపాటు, ఆ రోజు శారా వలన తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఈ రోజుకి కంటి మీద కునుకు లేదండి. ప్రపంచ దేశాల్లో చాలా ప్రాంతాల్లో కంటి మీద కునుకు లేదు. ఒకరి మీద ఒకరు పగతో రగిలిపోతున్నారు. ఇదంతా కూడా ఒక తప్పుడు తొందరపాటు నిర్ణయం కాదంటారా? ఆలోచించండి. ఎస్, తొందరపాటు నిర్ణయమే, తొందరపాటు నిర్ణయం. ఇలా బైబిల్లో ఎన్ని సాక్ష్యాలు చెప్పండి. ఏమండి, బైబిల్లో ఎన్ని? సామెతల గ్రంథం 28:22. సామెతల గ్రంథం 28:22. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. డబ్బు కోసం వ్యామోహంతో ఏం చేస్తారటండి? చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తొందరపడతారట. తన దరిద్రతకు వచ్చునని వానికి తెలియదు. రే, దరిద్రత వచ్చేస్తుందిరా, తొందరపడుతున్నావు. ఏంటి దరిద్రత? ఏమిటి, ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళందరికీ దరిద్రత రాలేదు కదండి. అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. చచ్చాక వచ్చేది ఏంటది? పాతాళంలో వచ్చేది ఏంటి? సంపన్నత, సమృద్ధ కాదు, దారిద్ర్యం. దరిద్రుడుగా నువ్వు పాతాళంలో నలిగిపోయి కాలిపోతుంటావు. అది కాదా దరిద్రత? అన్నీ కోల్పోవడమే దరిద్రత. అన్నీ పరలోకం కోల్పోవడం కన్నా పెద్ద దరిద్రత ఏముంది చెప్పండి రా. అదే దేవుడు అన్నాడు. ఏమంటున్నాడు? చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. తెలీదట. బిలాముకు దేవుడు వాగ్దానం చేసి గొప్ప వరం ఇచ్చాడు. అయ్యా, నువ్వు నోటితో ఏం పలికితే అది నెరవేరుతుందని. ప్రవక్త బిలాము. కానీ దేనికి ఆశపడ్డాడు? ఎవడో బాలాకురాజు పిలిచి నీకు డబ్బు ఇస్తానయ్యా, మూటస్తాను నీకు, ఇల్లా ఇశ్రాయేల్ని శపించేయి అన్నాడు. అప్పుడు దేనికి తొందరపడ్డాడు? తెల్లవారు లేచి గాడిది గంత కట్టేశాడట, డబ్బులు వచ్చేస్తాయని. నువ్వు ప్రవక్త అయ్యుండి దేవుని పక్షాన్ని నిలబడవలసిన వాడు, నువ్వు తిరిగి దేవుని ప్రజల్ని శపించడానికి డబ్బుల కోసం ఎందుకు ఆతృత, తొందర? చివరికి ఆ తొందరపాటుతనంలో గాడిద మధ్యలోకి వెళ్ళిపోయి ఆగిపోయిందట. ఆడితే డొక్కలో తంతున్నాడట. ఏమండి, గాడిద ముందుకు కదలట్లేదు. యజమాని కదా ముందు, అయ్యో దేవదూత కత్తి పట్టుకొని నిలబడింది, నరికేస్తుంది అని ముందుకు వెళ్ళకపోతే వీడికి ఏం కనబడుతుంది? దేవదూత గాడిదకి కనబడుతుంది, కానీ పైన ఉన్న బిలాముకు మాత్రం కనబడట్లేదు. తొందరపడిపోతున్నాడు. పద 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 పద, ఒరే ముందుకు వెళ్తే నరికేస్తుంది రా దేవదూత నిన్ను. అంటే దేనికి వాడు ఆశ? డబ్బు కోసం. కానీ చివరికి డబ్బు సంపాదించాడా? చచ్చిపోయాడండి. శాపంతో చచ్చిపోయాడు. దేవునికి విరోధిగా చచ్చిపోయాడు. అందుకే ఏమని రాయించింది యోధా పత్రికలో? ఏమని రాయబడ్డది అలాంటి వాళ్ళ కోసం? యోధా పత్రికలో రాయబడిన మాట చదువుదాం యోధా పత్రికలో మాట. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా, 11వ వచనం చూడండి. జాగ్రత్తగా చదవండి ఈ మాట. అయ్యో వారికి శ్రమ, శ్రమ 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 అంటున్నాడు చూడండి. శ్రమ, బాధరా, మీకు ఇబ్బందిరా, మీకు ఎందుకురా తొందరపడుతున్నారు? ఎందుకు పొరపాటు చేయడానికి ఎందుకు తొందరపడిపోతున్నారు? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఇదిగో ఇప్పుడు మనోడు వచ్చాడు. బహుమానము, డబ్బు కావాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో మామూలుగా వెళ్ళేదట, ఓవర్ స్పీడ్లో వెళ్ళాడట. ఆతురం అంటే తొందరపడతనం, వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయి పడి చావాలని. ఏమండి, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఆతురం మరి ఎందుకు అంత ఆతరపడిపోతున్నావు? కొంతమంది చూడండి, కంగారుగా తినేస్తే ఏమి పొలబారిపోతుంటారు. ఎందుకంటే
ఆ యూసోఫాగస్ ఆ గొంతులోని ముక్కులో నుంచి వచ్చే గాలి అందులోంచి వెళ్ళాలి, తినే అన్నం అందులోంచి వెళ్ళాలి. గొంతు దగ్గర అక్కడ 2 ఓపెన్ అవుతుంటుంది కవాటాలు లాంటివి. ఈ కంగారులో ఏం చేస్తారంటే సడన్గా అది ఓపెన్ చేయబోయి ఇంకోటి ఓపెన్ అయిపోద్ది లోన. అందుకే ముక్కులోకి వెళ్ళిపోతుంటుంది అన్నం, పొలబారిపోవడం అంటారు. అప్పుడు నెత్తిని గట్టిగా 2-3 దెబ్బలు కొట్టి, ఎందుకురా తొందరపడుతున్నా, పొలబారికయ్యా, నిదానంగా తిను అంటారు కదా మన పెద్దోళ్ళు. అంటే తొందరపాటుతనంతో ఏది చేసినా ఇది పర్లేదు, 2-3 నెత్తి మీద దెబ్బలు కొడితే మెతుకులు బయటకు వచ్చేస్తాయి. ఏమండి? కానీ బ్రతుకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, అసలు బ్రతుకుంటే కదా, చచ్చిపోతే, నరకానికి పోతే, మనుషులు చేసే పొరపాటు క్రియలు దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. చూడండి, శ్రమరా మీకు శ్రమ, కష్టం, బాధ. తొందరపడే వాళ్ళకి, ఆతురపడే వాళ్ళకి శ్రమే మిగులుతుందని బైబిల్ చెబుతుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతనముగా పరిగెత్తిరి. ఇంకా కిందనంతా చూస్తే వాళ్ళు అలాంటి వాళ్ళే. కనుక తొందరపడతారు దేనికైనా? ఏమండి? వద్దు, తొందరపడకండి, మీరు త్వరపడకండి, దేని గురించి త్వరపడకండి. బైబిల్ హెచ్చరిక చేస్తుంది మీకు. ఏ విషయంలోనైనా, అది మీ వ్యక్తిగత విషయాల్లోనైనా, అది దేవుని విషయంలోనైనా, తొందరపాటు పనికిరాదు. నిదానించండి, మాట్లాడడానికి నిదానించండి, నిర్ణయం తీసుకోవడానికి నిదానించండి, ఆలోచించడానికి నిదానించండి, ఒక యాక్షన్, ఒక పని చేయడానికి నిదానించి నిర్ణయం తీసుకోండి. లేదా దేవుడేమంటున్నాడు? సామెతల గ్రంథం 28:20, సామెతల గ్రంథం 28:20, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును, ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. ఏమండి? శిక్ష వచ్చేస్తుంది నీకు. కనుక ఆతురపడద్దు. అవ్వ అలాగే తప్పు చేసింది, ఆతురపడింది. ఏం చేసింది అవ్వ? ఏమండి? అవ్వ ఏం చేసింది? ఆతురపడి తప్పు చేసింది, తొందరపడి అందరినీ అపరాధంలో ముంచింది. శారమ్మ 2 పెద్ద జనాంగాల్ని గొడవలో ముంచేసింది ఆ మహాతల్లి. ఏమండి? ఆ రోజు జరిగింది ఏదో వాళ్ళిద్దరి మధ్య వివాహం కావచ్చు, హాగరికి అబ్రహాం గారికి వివాహమే, కుమారుడు పుట్టాడు. అప్పుడేం పెద్ద సమాజం అంతా బాగానే ఉంది, ఏదో ఇంటి తగు అంతే. ఏమంటే ఎందుకండి భార్యని తగిలేశారంటే, ఏదోనండి అమ్మగారు పెద్ద భార్యని చిన్నచూపు చూసిందట, లేదంటే పుట్టిన వారసుడిని ఏదో పెద్దోడు ఏదో మాట అన్నాడటండి. సరే, ఆ 2 కుటుంబం ఇద్దరి మధ్యన తగు అది. కానీ ఈరోజు దీని అంతటికి కారణం ఏంటి? వాళ్ళు త్వరపడి తీసుకున్న నిర్ణయాలు కాదా? ఏమండి? అవునండి, త్వరపడి తీసుకున్న నిర్ణయాలే కారణం. అందుకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? వద్దు, తొందరపడకండి నాయన. బైబిల్లో తొందరపాటు ఉన్న వ్యక్తి పేతురు గారు, మీకు తెలుసు. ఏమండి? ఎంత తొందరపాటు అంటే మాట్లాడడానికి నిదానం లేదండి, తొందరపాటుతనమే. యేసుప్రభు అన్నాడు ఏమని? ఇదిగోండి నేను వెళ్తానని యెరూషలేముకి, అక్కడ నన్ను ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా నన్ను సిలువ కొడతారు. వెంటనే అతను చేపట్టుకొని, ప్రభువా ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఏడు గద్దెస్తున్నాడు ప్రభు. యేసుప్రభుని కోప్పడుతున్నాడటండి, గద్దించి, ఇది నీకు దూరమగును గాక. ఏడు మళ్ళా వరమా? నువ్వే కమాండ్ చేసేస్తున్నావు ఏంటి జరగాలని? దూరమగును గాక అంటే సిలువ ఎక్కకూడదా నేను అనేసాడే లేదా? మిగతా శిష్యుల్లో ఎవరికీ లేని తొందర నీకెందుకయ్యా? ఎందుకు తొందరపడుతున్నావు? అలా తొందరపడడం వల్ల ఏం జరిగింది చెప్పండి. యేసుప్రభు వెంటనే వెనక్కి తిరిగాడట. ఏమని పిలిచాడు? సీమోను అని పిలలేదు, సాతానా. ఏమండి? ఏమని పిలిచాడు సీమోన్ని? దెయ్యమా అంటే ఎందుకయ్యా దెయ్యంగా మారిపోయావు? సాతాన్లా ఎందుకు మారిపోయావు నువ్వు? నీ తొందరపాటుతనం వలన, నువ్వు నా చెయ్యి పట్టుకుని వెళ్ళకూడదని నువ్వు నన్ను గద్దించడం వలన నీకు దెయ్యం పట్టింది. పో, వెనక్కి పో. అంటే తొందరపాటుతనంలో దెయ్యం ఉంటుందా? ఏమండి? ఎందుకు ఉండదు? తొందరగా ఏదైనా చేసేయాలనుకున్న దానిలో దెయ్యం ఉంటుంది, మర్చిపోకండి. కనుక ఎప్పుడు స్పీడ్ వద్దు, తొందరపడకండి. ఏమండి?
30 వెండి నాణాల కోసం కక్కుతు పడిపోతున్నాడు వీడు. ఎప్పుడు అప్పచెప్పేద్దామా, ఎప్పుడు అప్పచెప్పేద్దామా, ఎప్పుడు బేరం కుదిర్చేసుకున్నాడు కదా. ఏమిటి తొందరగా 30 వెండి నాణాలు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, చెప్పేస్తాను, నా యేసుప్రభుని అప్పగించేస్తాను. ఇంతకీ చేసిన గొప్ప పని ఏంటంటే, ఏది రహస్యమేం కాదు, తీసుకెళ్ళి అదిగో తోటలో ఎక్కడ ఉన్నాడని చూపించడమే. అదేం పెద్ద యేసుప్రభు ఏజెంటా, సీక్రెట్గా లోపల ఎక్కడో బంకర్లో ఉన్నాడా? ఏడు తీసుకొని వెళ్ళి చూపించేదానికి 30 వెండి నాణాలు నీకు కావాలా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సైతాన్ ఎప్పుడైతే ఇస్కరియోతులకు దూరిందో, ఏయ్ నువ్వు చేయాలనుకుంది తొందరగా చేసే అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఇస్కరియోతు ఏమన్నాడు చెప్పండి? నువ్వు చేయనది త్వరగా చేయి. ఎందుకు? దెయ్యం పట్టేసేది నీకు, ఇంక నువ్వు ఆపవు. ఎవడు చెప్పినా నువ్వు ఆగవు. నన్ను అప్పగించేయాలి, 30 వెండి నాణాలు తీసుకొని సమాజం అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో పారేయాలి, ఆ తర్వాత నువ్వు పోయి చెట్టు గురి పెట్టుకోవాలి, నువ్వు నడిమిగా బద్దలై కింద పడి చావాలి, పేగులన్నీ బయటికి రావాలి, నీ చావు కోసం అందరూ మాట్లాడుకోవాలి. అంతవరకు తొందర పెట్టింది అపవాదవాణ్ణి. ఇదే సైతానుగా ట్రిక్, మర్చిపోకండి. మీలో తొందరపాటుతనాన్ని రప్పించేది, ఆదిలో అవ్వలో రప్పించింది తొందరపాటుతనం, అపవాది, డేంజర్. మీలో నేరం చేయించడానికి త్వరపెడుతుంటుంది, చెయ్యి చెయ్యి చెయ్యి. సంసోను కూడా చెప్పకపోయేవాడండి. సంసోను చెప్తాడా? తన బలం చెప్తాడా? దేవుడు చెప్పిన తర్వాత సంసోను చెప్తాడండి? చెప్పడు. కానీ అది ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ మాట కూడా చూడండి, సామెతల న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. చెప్పకపోతుడు. న్యాయాధిపతుల గ్రంథం 16:16. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందుడు అతని ప్రాణము విసిగి చావాలి అనుకొని చెప్పేస్తానులే అని చెప్పేశాడు. దేనికి అంటే, నిన్ను తొందర పెడతాది, నిన్ను ప్రమాదంలో ముంచడానికి శత్రువు తొందర పెడతాడు నిన్ను. తొందర 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 తొందరపాటు. కనుక ఎప్పుడైనా ఏదైనా ప్రమాదంలో మునిగిపోయేటప్పుడు ఆలోచించండి, ఈ తొందరపాటుతనమే కారణమైందండి, నాలో ఈ తొందరపాటుతనమే కారణమైంది. ఒకరు దూరం అయిపోవడానికి నీ తొందరపాటుతనం, ఒకరు చావడానికి నీ తొందరపాటుతనం, నీ మీద శిక్ష రావడానికి నీ తొందరపాటుతనం, అసలు నువ్వు దేవుడి నుంచే దూరం అయిపోవడానికి తొందరపాటుతనం. కనుక మీరేమవ్వాలి? తొందరపడకండి, అస్సలు తొందరపడకండి. నిదానం, మాట్లాడడానికి నిదానించండి, ఆలోచించడానికి నిదానించండి, నిర్ణయం తీసుకోవడానికి నిదానించండి. అందుకే దేవుడు ఇందరూ చదివించే కదా, మాట్లాడుటకు నిదానించువాడును, పని చేయుటకు నిదానించువాడును. నిదానం కావాలి, లేదా ఖచ్చితంగా మీ జీవితంలో పొరపాటు జరిగి తీరిపోతుంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 36. మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకండి, తొందరపాటులో చేయకండి. ఎంత చక్కని మాట అండి బైబిల్లో. దేవుడు చెబుతున్నాడండి మనతో, మన తండ్రి చెబుతున్నాడండి, నాయన తొందరపడకండిరా, తొందరపడకండిరా, తొందరపడకండిరా. ఆవేశం వద్దు నాయన, ఆవేశం వద్దురా. ఏమండి, యువరక్తం కదా, ప్రతిదానికి ఆవేశం వచ్చేస్తుంటుంది. యవ్వన కాలంలో ఆవేశంతో చేసే తప్పులు, వాళ్ళ మీద వచ్చే శిక్షల వల్ల తర్వాత వాళ్ళు మగ్గిపోతూ ఆ శిక్షలలో బాధపడిపోతుంటారు. అయ్యో, యవ్వన కాలంలో మేము చేసిన ఆవేశంతో చేసిన తప్పుకే ఈ శిక్ష మేము అనుభవిస్తున్నాం. అలా నరకానికి పోయిన తర్వాత భూమి మీద తొందరపాటుతనంతో చేసిన ప్రతి నిర్ణయానికి, తప్పుడు కార్యక్రమానికి అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏముంది చెప్పండి? అక్కడికి వెళ్తున్న తర్వాత పశ్చాత్తాపం వచ్చేస్తుంది మనకి, బాధతో వచ్చేస్తుంది మనకి, అయ్యో తప్పు చేశాను, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను అని. కానీ మార్పు లేదు కదా, అవకాశం లేదు కదా, తిరిగి మరలా పోగొట్టుకునే జీవితం రాదు కదా. నేను కొంతమందిని చూశానండి, కోపం వస్తేనండి చేతులు గట్టిగా గోడకేసి టపటప టపటప కొట్టేసుకుంటుంటారండి. ఎందుకు? చేతులు ఎవరిచ్చారు? నువ్వేం తయారు చేసుకున్నావు చేతుల్ని? కొందరైతే అండి బుర్ర తీసుకెళ్ళి టపా 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 కొట్టేసుకుంటుంటారండి. ఎందుకు బుర్ర బాధేసుకుంటున్నావు అలాగా? భర్త అంటే భార్య బుర్ర బాధేసుకుంటుంది కొన్ని సందర్భాల్లో, భార్య అంటే భర్త వెళ్ళి గోడకి గుద్దేసుకుంటాడు తలకాయ. ఇలాంటి ప్రక్రియలు మీలో ఉన్నాయా? జాగ్రత్త, మీలో కొంతమందికి ఉండొచ్చు, నాకు తెలియదు కానీ మీలో ఎవరికి ఉన్నాయో. కానీ తొందరపాటు నిర్ణయాల్లో తల కొట్టుకోవటం,
ఏమండి, మీకు మీరు హాని చేసుకోకండి. సైతాను తొందర పెడుతుంది ఏమని, చెయ్యి కోసేయి గుద్దేయి. ఏమండి, అలా ఒక ఆవిడ, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, ఎప్పుడు అలా ఆయన తిట్టినప్పుడు అలా తల గుద్దుకుంటూ తల గుద్దేసుకునేది. కొద్ది వయసులోనే చచ్చిపోయిందండి. అలా ఆయన ఇంకా బతుకుని ఆవిడ చచ్చిపోయిందండి. ఎందుకంటే ఆవిడ మెదడులోని నరాలు, చివరికి ఆవిడ చచ్చిపోయే పరిస్థితి చిన్న వయసులోనే చచ్చిపోయిందండి. 45, 48 టైంలో చచ్చిపోయింది. పిచ్చెక్కి చచ్చిపోయిందండి. నాకు ఇప్పుడు అర్థమైంది తర్వాత, ఈవిడికి ఎందుకు పిచ్చి వచ్చిందా అని. వాళ్ళ ఇంట్లో ఎవరు పిచ్చోళ్ళు లేరు, కానీ మాటికి బుర్ర గోడకేసి గుద్దుకుంటుంటే ఏమవుతాయి, లోన నరాలు కపాలం బద్దలైపోదా, లోన అసలుకి సున్నితమైన నరాలు, తల వెంట్రుకల కంటే సన్నటి నరాలు ఉంటాయి. అది ఏమాత్రం డ్యామేజ్ అయినా అంతే నీ పరిస్థితి. కొంతమంది ఆవేశంతో చేసే తప్పుడు పనులు, చేతులు కోసుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి, చేతులకు సెక్స్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. కొంతమంది కాళ్ళకి సెక్స్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకు తప్పుడు నిర్ణయాలు? ఎవరి మీద కోపం? దేవుడిచ్చిన దేహం మీద ఎందుకు చూపిస్తున్నావు? అది నీది కాదు. దేహాలు మనవా? ఏంటంటే తలకాయ నీదా, చెయ్యి నీదా? ఎవరిది? ఎవరివి? విలువ పెట్టి కొనబడినది దేవునిది. దాని మీద నువ్వు పగ సాధిస్తావేంటి? నువ్వు ఎదుటివాడి శరీరం మీద పగ సాధించడం తప్పే. అలాగని నా సొంత శరీరం కాబట్టి నా శరీరానికి హాని చేసుకుంటాను అనడం తప్పే. అది తొందరపడుతానమే, ఇది తొందరపడుతానమే. అందుకే ఆవేశాల్లో ప్రాణాలు తీసుకోకండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి, ఆవేశంలో తప్పుడు పనులు చేయకండి. తర్వాత చాలా బాధపడతారు. మరలా మీకు జీవితం రాదు, మరలా మీరు పరిస్థితుల్లోకి వెళ్ళలేరు. కోల్పోయిన వాళ్ళు మళ్ళీ మీరు తిరిగి రారు. ఒక మాట టపాలమని అనేస్తారండి తొందరపడుతోని. ఆ మాట ఎదుటి వ్యక్తిని బాధించి చిన్న పెద్ద లేకుండా నువ్వు అనటం వల్ల ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారండి. మాట అన్నందుకే. మరి నువ్వు మాట అనకుండా ఉంటే కట్టుకో, నోరు బంద్ చేసుకో, కంట్రోల్. మాట్లాడకు, నిదానించు. ఏది పడుతుంది అనేకు, చేతులకు ఏది పడుతుంది చేసేకు. చదువుతాం మరలా మాట, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 36. శాంతము, కాస్త దీర్ఘశాంతం కలగండి. దేవుడికి ఆవేశం లేదా, కోపం లేదా? ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడా తొందరపడతానంతో? లేదు. శాంతము కలిగి, ఏదియో ఆతురపడి చెయ్యకుండా, అవశ్యం చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత ముఖ్యమైన వాటిని మీ జీవితాల్లో ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఎంత చక్కటి విషయాలు నేర్పిస్తుందండి బైబిల్ మనకి. ఇలాంటి ఆవేశంలో ఎప్పుడు త్వరపడి ఏ నిర్ణయాలు, ఏ తప్పుడు కార్యక్రమాలు చేయకండి. అది జరిగిపోయిన తర్వాత మనం బాధపడినా తిరిగి మరలా ఆ వ్యక్తులను మనం తెచ్చుకోలేము, పోగొట్టుకోలేము. కొంతమంది మాట అంటేనే హార్ట్ అటాక్ వచ్చేద్దండి వాళ్ళకి. పెద్ద వయసు వాళ్ళు కాని మాట అనేసారు అనుకోండి, ఆ మాట అన్నందుకే గుండెపడుతూ చచ్చిపోతారండి, బెంగతో చచ్చిపోతారండి. ఒక మనిషి ప్రాణాన్ని తీసేదే నీ తొందరపాటుతనం. నీ ప్రాణాన్ని తీసేదే తొందరపాటుతనం. నీ బ్రతుకును సర్వనాశనం చేసేదే నీ తొందరపాటుతనం. చివరికి నేను నరకానికి నడిపించేదే నీ తొందరపాటుతనం. నువ్వేది తొందరపాటుతనంతో చేస్తావు అది నీ నెత్తిన వస్తుంది. అక్కడ యేసుప్రభుని అనడానికి ఎలాగైతే పేతురు తొందరపడ్డాడో, సైనికులందరూ వచ్చి పట్టుకునేసరికి టక్కుమని కత్తి తీసి చెవి నరికేశారటండి మలుకుది, సైనికుడిది. ఏమన్నాడు యేసుప్రభు, ఏయ్ పేతురు, ఎందుకు తొందరపడుతున్నావు? నీ కత్తి తీసి వరలో పెట్టో. నువ్వు అలా తొందరపడితే కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాడు. నీ ఆవేశం ఉంటే నీ ఆవేశంతోనే పోతావు నువ్వు. కనుక ఆవేశాలు వద్దయ్యా, తొందరపడతాను వద్దయ్యా. మందలించాడు ఆ రోజు. అపోస్తులని పేతురు మందలించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, మందలిస్తున్నాడు. మారకపోతే ఎలా? కనుక ఎవరి విషయాలను తొందరపడకండి. అది నీ కుటుంబమా, అది నీ పగవాడా, అది నీ శరీరమా, ఏదైనా కావచ్చు. తొందరపడవద్దు. నిదానించి దేవుని వాక్యాన్ని బట్టి మంచిని, యోగ్యమైనది, మేలైనది చెయ్యండి. దేవుడు చెప్పాడు ఎన్నో మాటలు, ఏది మేలో ఏది యోగ్యమైనదో. అలా నడుచుకుంటేనే తొందరపాటు వల్ల పొరపాట్లు జరగవు. లేదా మీ బ్రతుకులో జరిగే ప్రతి పొరపాటు, తొందరపాటు వల్ల జరిగే ఆ తప్పిదం వలన నీ పాటు చాలా గొప్పది. ఎక్కడ? పాతాళంలో జరిగే ఆ పాటంటే ఆ బాధ, ఆ కష్టం, ఆ పరిస్థితి. అలాంటి వాటికి దూరంగా ఉండండి. త్వరపడకండి, నిదానించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ వాక్యములు అనేక హెచ్చరిక మాటలు మాకు నేర్పించినందుకు వందనాలు తండ్రి. మాటలు విన్న మేము ఏ విషయములోనూ త్వరపడకుండా, చంచల మనస్కులు కాకుండా, ప్రతి విషయములోనూ నిదానము కలిగిన వారుగా, మీ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకొనగలిగే జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కాకుల సంగతి విచారించుడి.